ఓకే. నమస్తే. నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో కందిపప్పు కూర ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. చాలా బావుంటుందండి. దీనికోసం కందిపప్పు ఒక కప్పు వరకు తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులోకి వెల్లుల్లి రెమ్మలు ఒక 10 వరకు తీసుకొని మీడియం సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకొని తీసుకున్నాను. టమోటాలు ఒక 2, పచ్చిమిర్చి కొన్ని తీసుకొని వీటిలన్నిటిని కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అండ్ పసుపు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఒక స్పూన్ అంతా కారం యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్కర్కి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. పప్పు బాగా ఉడికిపోయిన తర్వాత మూత తీసుకొని చూసుకుంటే ఉడికిపోయింది బాగా. పప్పు కొద్ది తీసుకొని బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసి పెట్టుకొని పోపు రెడీ చేసుకుందాము. పోపు కోసం పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పులోకి షిఫ్ట్ చేసేసుకొని పోపుని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకొని తీసుకున్నామంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుందండి రైస్లోకి. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. చూస్తూనే ఉండండి అండ్ సపోర్ట్ చేయండి. చూసారు కదా, లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉడికించుకొని తీసుకున్నామంటే ఎంతో టేస్టీ అయినా పప్పు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.